శాంతి. ఈరోజు మురళీ డేటు 2 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది పూర్తి శాంతియుతమైన జ్ఞానము. ఇందులో ఏమీ మాట్లాడరాదు. కేవలం శాంతి సాగరుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఉన్నతికి ఆధారం ఏమిటి? తండ్రి ఇచ్చిన శిక్షణలను ఎప్పుడు ధారణ చేయగలుగుతారు? సమాధానము, ఉన్నతికి ఆధారము ప్రేమ. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉండాలి. దగ్గరగా ఉంటున్నా ఉన్నతి జరగలేదు అంటే ప్రేమ చాలా తక్కువగా ఉంది అని అర్థము. ప్రేమ ఉంటేనే తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేసినట్లయితే తండ్రి తెలియచేసిన అన్ని శిక్షణలను ధారణ చేయగలుగుతారు. ఉన్నతి కొరకు సత్యమైన చార్టు పెట్టండి. బాబా నుండి ఏ విషయము కూడా అస్సలు దాచిపెట్టకండి. ఆత్మాభిమానులుగా ఈ స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి, తండ్రిని స్మృతి చెయ్యండి. సభలో ఉపన్యసించినప్పుడు పదే పదే మిమ్మల్ని మీరు స్వయాన్ని ఆత్మ అని భావిస్తున్నారా, లేక దేహం అని భావిస్తున్నారా? ఇలా అడుగుతారు కదా. బాబా మనల్ని అడుగుతున్నారు. మనం ఇతరులకు ఎవరికైనా జ్ఞానం ఇచ్చేటప్పుడు వాళ్ళను కూడా మధ్యలో అడుగుతూ ఉంటాం కదా. స్వయాన్ని ఆత్మగా భావించి ఇక్కడ కూర్చోండి. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది. స్వయాన్ని ఆత్మ అని భావించి పరంపిత పరమాత్మను స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని యోగా అగ్ని అని అంటారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అన్నీ నశించిపోతాయి, మీరు పవిత్రముగా అవుతారు. తరువాత మళ్ళీ మీరు ముక్తి జీవన్ముక్తిని పొందుతారు. అందరూ ముక్తి తర్వాత జీవన్ముక్తిలోకి తప్పకుండా రావలసిందే. కనుక పదే పదే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోండి అని చెప్పవలసి వస్తుంది. సోదరీ సోదరుల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది స్వయం తండ్రియే ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది స్మృతి యాత్ర. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధి యోగం జోడించినట్లయితే మీ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఈ విషయాన్ని క్షణక్షణం మీరు అందరికీ స్మృతిని ఇప్పిస్తారు, అర్థం చేయిస్తారు. అప్పుడు ఆత్మ అవినాశి అని, దేహము వినాశి అని ప్రజలు అర్థం చేసుకుంటారు. అవినాశి ఆత్మయే వినాశి దేహాన్ని ధరించి పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మస్వధర్మము శాంతి. ప్రపంచంలోని వారికి తమ స్వధర్మం గురించి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇదే ముఖ్యమైన విషయము. మొట్టమొదట పిల్లలైన మీరు చేయవలసిన శ్రమ ఇదే. అనంతమైన తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, ఇందులో ఏ శాస్త్రాలు ఉదహరించే పని లేదు. మీరు గీతను ఉదాహరణగా ఇచ్చినా కేవలం గీత గురించే చెప్తారు. వేదాల గురించి మీరు ఎందుకు చెప్పరు అని అడుగుతూ ఉంటారు. అటువంటి వారిని వేదాలు అసలు ఏ ధర్మానికి చెందినవి అని అడగండి అని బాబా చెప్తున్నారు. ఆర్య ధర్మానికి చెందినవి అని చెప్తారు. ఆర్యులు అని ఎవరిని అంటారు? హిందూ ధర్మం అయితే కాదు. ఆది సనాతన ధర్మం అంటే దేవీ దేవతా ధర్మము. మరి ఆర్య ధర్మము అంటే అది ఏ ధర్మానికి చెందింది? ఆర్య ధర్మము అంటే ఆర్య సమాజం వాళ్ళదై ఉంటుంది. ఆర్య ధర్మము అనే పేరే లేదు. ఆర్య ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? వాస్తవానికి మీరు గీతను కూడా తీసుకోరాదు. ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేశారు అనుకోండి, ఆత్మలైన మీరు సతో ప్రధానంగా అయిపోతారు.
ఈ సమయంలో అందరూ తమో ప్రధానులుగానే ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మహిమ కూడా తండ్రినే చెయ్యాలి. స్వయం మీరు తండ్రిని స్మృతి చేస్తున్నప్పుడే కదా ఈ విషయాలన్నింటినీ చెప్పగలుగుతారు. ఈ విషయంలోనే పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు. స్మృతి యాత్ర చార్టు ఉంచమని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. మేము ఎంతవరకు స్మృతి చేస్తున్నాము అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. పిల్లలైన మీ హృదయాలలో అపారమైన సంతోషం ఉండాలి. మీకు ఆంతరంగిక ఖుషి ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించినప్పుడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సోదరీ సోదరులారా, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పాలి. ఈ విధంగా అయితే ఇతర ఏ సత్సంగాలలో కూడా చెప్పరు. వాస్తవానికి సత్సంగము ఒక్కటి కూడా లేదు. సత్యమైన సాంగత్యము ఒక్కటి మాత్రమే ఉంది. మిగిలినవన్నీ చెడు సాంగత్యాలు. ఇక్కడ అన్నీ పూర్తిగా నూతన విషయాలు. వేదాల ద్వారా ఏ ధర్మస్థాపన జరగనే లేదు. కావున మనము వేదాలను ఎందుకు ఉదహరించాలి? ఎవ్వరిలోనూ ఈ జ్ఞానం లేనేలేదు. వారే స్వయంగా నేతి నేతి అని అంటూ ఉంటారు. అంటే మాకు తెలియదు అని అంటూ ఉంటారు. అనగా వారు నాస్తికులు కదా. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఆస్తికులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విషయాలు గీతలో అయితే కొద్ది కొద్దిగా ఉన్నాయి. వేదాలలో అయితే అసలు ఈ విషయాలే లేవు. వేదాలు ఉపనిషత్తులైతే అనేకం ఉన్నాయి. ఇవన్నీ అసలు ఏ ధర్మానికి చెందిన శాస్త్రాలు? మనుషులు తమ మాటలే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ ఇతరుల మాట వినరాదు. తండ్రి సులభంగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. అలా అయ్యేందుకు ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసుకోవాలి కదా. మీకు ఈ త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రాల చిత్రాలు ముఖ్యమైనవి. ఇందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మము. త్రిమూర్తి సృష్టి చక్రముల చిత్రాలు పెద్ద పెద్దవి తయారు చేసి ఢిల్లీలో ముఖ్యమైనటువంటి స్థానాలలో ఎక్కువగా ఎక్కడైతే జనసందడి ఉంటుందో అక్కడ ఉంచండి అని బాబా చెప్తున్నారు. రేకు షీటుపైన చిత్రాలు వ్రాయించండి. మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల గురించి రాదు. ఈ 2 చిత్రాలు చాలా ముఖ్యమైనవి. వీటిని చూపించి అందరికీ అర్థం చేయించండి. మొట్టమొదటిది తండ్రి పరిచయము. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఈ విషయాలు నిశ్చయం చేయించకుండా మీరు ఏమి చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోలేదు అంటే ఇక వేరే ఇతర చిత్రాల వద్ద ఎక్స్ప్లెయిన్ చేయడం వ్యర్థము అంటున్నారు బాబా. పరమాత్మను అర్థం చేసుకోలేదు అంటే ఇక ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రి పరిచయం లేకుండా ఇతర విషయాలు ఏమీ మాట్లాడకండి. తండ్రి నుండే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇంత సులభమైన విషయం ఎందుకు అర్థం కాదు అని బాబా ఆలోచిస్తారు. ఆత్మలైన మీకు తండ్రి ఆ శివుడు, వారి నుండే మీకు వారసత్వం లభిస్తుంది. మీరందరూ పరస్పరంలో సోదరులు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే తమో ప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యండి, తిరిగి మళ్ళీ సతో ప్రధానముగా అయిపోతారు. ముఖ్యమైన విషయము రచయిత రచనల గురించి తెలుసుకోవడం. ఇది ఎవ్వరికీ తెలియదు. వీటి గురించి ఎవ్వరూ అంత త్వరగా అర్థం చేసుకోలేరు కూడా. ఋషులు మునులకు కూడా తెలియదు. కనుక మొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి అందరినీ ఆస్తికులుగా తయారు చేయాలి. నన్ను తెలుసుకుంటే మీరు సర్వము తెలుసుకుంటారు. నన్ను తెలుసుకోకుంటే మీకు ఏమీ అర్థం కాదు. అనవసరముగా మీ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటారు. చిత్రాలు మొదలైనవి డ్రామానుసారముగా తయారయ్యాయి. అవి సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి. అయితే మీరు ఎంత శ్రమ చేస్తున్నా ఎవరి బుద్ధిలోనూ నిలవదు.
బాబా, మేము ఇతరులకు అర్థం చేయించడంలో తప్పులు ఏమైనా ఉన్నాయా? అందుకే ఇతరులు అర్థం చేసుకోవడం లేదా అని పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. బాబా వెంటనే అవును, తప్పులు ఉన్నాయి అని చెప్తారు. పరమాత్మ గురించి అర్థం చేసుకోకుంటే వారిని వెంటనే పంపించివేయండి. తండ్రిని తెలుసుకోనంత వరకు మీ బుద్ధిలో ఇతర ఏది కూడా కూర్చోదు. ఇలా మీరు వారికి అర్థం చేయించండి. మీరు కూడా దేహీ అభిమాని స్థితిలో లేరు అనుకోండి, మీ దృష్టి కూడా వికారముగా అయిపోతుంది అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ దృష్టి పవిత్రమైపోతుంది. దేహీ అభిమానిగా ఉంటే మీ కనులు మిమ్మల్ని మోసపుచ్చవు. దేహీ అభిమానులుగా లేకుంటే మాయ మోసపుచ్చుతూ ఉంటుంది. కావున మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వాలి. మీ చార్టు చూస్తే తెలిసిపోతుంది. మీరు ఎంతవరకు అసత్యం చెప్తూ పాపం చేస్తూ కోప్పడుతూ ఉంటే మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. బాబా చార్టు చూసి పిల్లలు సత్యం రాశారా లేక చార్టు అర్థమే తెలియదా అని అర్థం చేసుకుంటారు. పిల్లలందరికీ బాబా చార్టు వ్రాయమని పదే పదే చెప్తున్నారు. ఏ పిల్లలైతే యోగం చెయ్యలేరో వారు అంతగా సేవ కూడా చెయ్యలేరు. పదును ఉండదు కదా, కోటిలో ఏ ఒక్కరో వస్తారు అని బాబా అంటారు. అయితే మీరే స్వయంగా యోగంలో ఉండలేకపోతే మరి ఇతరులకు ఎలా చెప్తారు? సుఖము కాకిరెట్టకు సమానము అని సన్యాసులు అంటారు. వారు సుఖం పేరే ఎత్తరు. భక్తి చాలా విశాలము అని మీకు తెలుసు. అందులో అయితే చాలా శబ్దాలు ఉంటాయి. మీ జ్ఞానం చాలా శాంతిగా ఉంటుంది. శాంతి సాగరులు అందరికీ తండ్రి అని చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు మన్మనాభవ. ఈ పదం కూడా నోటితో చెప్పే పని లేదు. హిందూ దేశంలోని భాష హిందీ, మరి సంస్కృత భాష ఎందుకు? ఇప్పుడు ఈ భాషలన్నీ వదిలేయండి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని మీ ఉపన్యాసం మొదలుపెట్టండి. స్వయాన్ని ఆత్మ అని భావించని వారు, స్మృతి చెయ్యని వారు చాలామంది ఉన్నారు. వారు స్వయం నష్టపోతున్నాము అనేది కూడా తెలుసుకోలేరు. తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణం ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యమని ఇతర ఏ సత్సంగాల్లో కూడా తెలియచేయరు. పిల్లలు తమ తండ్రిని ఎక్కడో ఒక చోట కూర్చుని స్మృతి చేస్తారా? లేస్తూ కూర్చుంటూ తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉండండి. మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు, ఇంత మాట్లాడరాదు అంటున్నారు బాబా. అన్నిటికంటే ముఖ్యమైనది స్మృతి యాత్ర. యోగాగ్ని ద్వారానే మీరు పావనముగా అవుతారు. ఇప్పుడు అందరూ దుఃఖములో ఉన్నారు. పావనముగా అయినట్లయితే సుఖము లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా ఉండి ఎవరికి అర్థం చేయించినా వారికి బాణం తగులుతుంది. స్వయం వికారీగా ఉండి ఇతరులను నిర్వికారులుగా అవ్వమని చెప్తే వారికి బాణము ఎలా తగులుతుంది? తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు స్వయం స్మృతి యాత్రలో లేనందువలన మీ బాణం కూడా తగలదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అయిపోయిందేదో అయిపోయింది, గతం గతః. మొదట స్వయాన్ని చక్కదిద్దుకోండి. మేము స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఆ తండ్రి మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. మనము శివబాబా పిల్లలము కనుక మనం తప్పకుండా ఈ విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అటువంటి ప్రియుడు వచ్చి మీ ముందు నిల్చుని ఉన్నారు. కావున వారిని అత్యంత అధికంగా ప్రేమించాలి. ప్రేమ అనగా స్మృతి. వివాహమైతే స్త్రీకి తన పతి పట్ల చూడండి ఎంత ప్రేమ ఉంటుంది. మీది కూడా నిశ్చితార్థం జరిగిపోయింది, వివాహం కాలేదు. అది విష్ణుపురిలో జరుగుతుంది. మొదట శివబాబా వద్దకు వెళ్తారు, ఆ తర్వాత అత్తగారింటికి వెళ్తారు.
నిశ్చితార్థపు సంతోషం తక్కువగా ఉంటుందా? నిశ్చితార్థం అయిన వెంటనే స్మృతి పక్కా అయిపోతుంది. సత్యయుగంలో కూడా నిశ్చితార్థం జరుగుతుంది, కానీ అచ్చట జరిగే నిశ్చితార్థం ఎప్పుడు కూడా తెగిపోదు అంటున్నారు బాబా. అకాల మృత్యువులు కూడా సంభవించవు. ఇక్కడ అలా జరుగుతుంది కదా. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పవిత్రముగా అవ్వాలి. కొందరు చాలా సమీపంగానే ఉంటారు, కానీ ఉన్నతి మాత్రం జరగదు. ఎవరు అత్యంత ప్రేమతో బాబా వద్దకు వస్తారో వారు చాలా ఉన్నతి అవుతారు. స్మృతి లేదు అనుకోండి, ప్రేమ కూడా ఉండదు. కావున వారి శిక్షణలను కూడా ధారణ చేయలేరు. ఎంత ప్రేమ ఉంటుందో బాబా పైన, అంతగా బాబా చెప్పే శిక్షణలను స్వయంలో చాలా ప్రేమగా ధారణ చేయగలుగుతారు. భగవాను వాచ, కామం మహాశత్రువు, ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది అని అందరికీ సందేశమును ఇవ్వండి. మీరు పవిత్రమైన సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు క్రిందకు దిగజారి వికారులుగా ఈ మురికిగా అయిపోయారు. ఇప్పుడు ఇది మీకు అంతిమ జన్మ. మళ్ళీ మీరు పవిత్రముగా అవ్వాలి. కామచితు పైన కూర్చునే కంకణాన్ని తుంచేయండి. పిల్లలైన మీరు యోగయుక్తంగా చెప్పినప్పుడు కదా ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుంది. జ్ఞానము అనే ఖడ్గంలో యోగము అనే పదును ఉండాలి. ముఖ్యమైనది ఈ ఒక్క మాట, బాబా మేము చాలా శ్రమ చేస్తున్నాము, అత్యంత కష్టంతో ఏ ఒక్కరో వెలువడతారు అని పిల్లలు అంటారు. బాబా చెప్తున్నారు, యోగయుక్తంగా ఉండి అర్థం చేయించండి. స్మృతి యాత్రకై శ్రమ చెయ్యండి. రావణునితో వాటమి చెంది వికారీలుగా అయిపోయారు. ఇప్పుడు నిర్వికారీలుగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారా మీ మనోకామనలు అన్నీ పూర్ణమైపోతాయి. బాబా మనల్ని స్వర్గానికి అధికారులుగా చేసేస్తారు. బాబా ఆదేశాలనైతే చాలా ఇస్తున్నారు, కానీ పిల్లలు వాటిని మంచి రీతిగా గ్రహించడం లేదు. ఇతర విషయాల్లోనికి వెళ్ళిపోతారు. ముఖ్యమైనది తండ్రి సందేశమును అందరికీ ఇవ్వండి. కానీ స్వయం మీరే స్మృతి చెయ్యకుంటే ఇతరులకు ఎలా చెప్తారు? మోసం అనేది చాలా కాలమైతే నడవదు కదా. వికారాల్లోనికి వెళ్ళకండి అని ఇతరులకు చెప్తూ స్వయమే వికారాలకు లోబడిపోయారు అనుకోండి, లోపల మనస్సు తింటూ ఉంటుంది. ఇటువంటి మోసం కూడా ఉంది. అందువలన బాబా చెప్తున్నారు, ముఖ్యమైనది పరమాత్మ. పరమాత్మను తెలుసుకుంటే మీరు సర్వము తెలుసుకుంటారు. ఒకవేళ పరమాత్మను తెలుసుకోలేదు అంటే మీరు ఏమీ తెలుసుకోలేరు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆంతరికంగా తండ్రిని స్మృతి చేసే ఖుషీలో ఉంటూ ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరికీ ఒక్క తండ్రి మహిమను వినిపిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా అభ్యాసం చేస్తూ ఉండండి. ఎక్కువగా మాట్లాడకూడదు. బీతీసో బీతి, జరిగిందేదో జరిగిపోయింది అని అన్నిటినీ వదిలేసి మొట్టమొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. స్మృతి యాత్రను తెలిపే సత్యమైన చార్టును ఉంచుకోవాలి. ఈరోజు వరదానము, బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేసే సంపన్న ఆత్మ భవ. సారాంశము, జీవితంలో ప్రతి మనుష్య ఆత్మకు వెరైటీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కనుక మొత్తం రోజంతటిలో భిన్న భిన్న సంబంధాలు, భిన్న భిన్న స్వరూపాల వెరైటీని అనుభవం చేయండి. అలా చేస్తే చాలా రమణీయమైన జీవితాన్ని అనుభవం చేస్తారు.
బ్రాహ్మణ జీవితము భగవంతునితో సర్వ సంబంధాలు అనుభవం చేసే సంపన్నమైన జీవితము. అందువలన ఒక్క సంబంధం కూడా తక్కువ కారాదు. ఒకవేళ ఆత్మలతో ఏదైనా చిన్న లేక తేలికపాటి సంబంధం మిక్స్ అయింది అంటే సర్వ అనే శబ్దము సమాప్తమైపోతుంది. ఎక్కడైతే సర్వ అనే శబ్దం ఉంటుందో అక్కడ మాత్రమే సంపన్నత కూడా ఉంటుంది. అందువలన సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్: తండ్రి సమానముగా అవ్యక్త రూపదారులుగా అయి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నట్లయితే అలజడిలోనికి రానే రారు. అచ్చా. ఓం శాంతి.